నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, నార్మల్గా ఒక వ్యక్తికి అద్భుతాలు జరిగే ముందు విశ్వం మనకిచ్చే సంకేతాలు ఏంటి సార్? అలానే లెవెల్ ఇస్ టు లెవెల్ సీక్రెట్ ఏంటో ఒకసారి చెప్తారా మా కోసం? షూర్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భుతం. అవునండి, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికంటే ముందే యూనివర్స్ కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంటుంది. ముఖ్యంగా ఏంటిదంటే 11 మీరు తరచుగా అనుకోకుండానే 11 చూడటం అలా జరుగుతుంటుంది. అలాంటి జరిగినప్పుడు మనం ఏమనుకోవాలంటే యూనివర్స్కి మనం ఏమవుతున్నాం, అలైన్మెంట్లో అవుతున్నాం. ఓకే, అలా లెవెల్ ఇస్ టు లెవెల్ కనిపిస్తే విశ్వానికి దగ్గర అవుతున్నట్టు సంకేతం. అవునండి. అంటే అలా లెవెల్ ఇస్ టు లెవెల్ నేను చాలా వీడియోస్ కూడా చూశాను క్రితంలో. లెవెల్ ఇస్ టు లెవెల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొద్దిసేపు ఆగి మన కోరికలు ఏమైనా ఉంటే మనసులో కోరుకోవాలి అని అంటున్నారు. నిజమేనా సార్? ఎస్, అవునండి. ఎందుకంటే అక్కడ ఏమైంది, సింక్రనైజ్ అయిపోయింది, అంటే కలిసిపోయింది. యూనివర్స్లో ఏమైంది, ఒక అలైన్మెంట్ వచ్చేసింది. ఎప్పుడైతే యూనివర్స్లో అలైన్మెంట్ వచ్చినప్పుడు మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఫాస్ట్గా రియాలిటీకి వచ్చేస్తుంది. అయితే 11 ఏంది, అలైన్మెంట్ నెంబర్ 1111. ఓకే, అలైన్మెంట్. అప్పుడు మీ కోరిక ఏది ఉన్నా కూడా యూనివర్స్కు పంపాలి. లైక్ మీరు ఇందాక అన్నారు, ఒక్కొక్కరికి తీరు కోరికలు ఉంటాయి కదా, ఆ ఏ కోరికలు ఉండేది ఎవరు చెప్పలేరు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూనివర్స్కి థాట్ రిలీజ్ చేయాలి. నేను అనుకున్న విధంగా అనుకున్నట్టుగా జరిగింది. సో ఎప్పుడైతే మీరు అనుకున్నట్టుగా జరిగింది అని మీరు భావిస్తుంటారో అప్పుడే మీకు అనుకున్న అన్నీ జరిగిపోతుంటాయి. బట్ ఎలా జరుగుతుంది, వాటన్నిటికీ గల సీక్రెట్ ఏంటి, లెవెల్ అని అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పొచ్చు. దాంతో పాటు చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే, మన యొక్క మైండ్కి అమోఘమైన శక్తి ఉంది మేడం. మనం కోరుకున్న కోరికలు నిజమవుతుంటాయి. ఎలా నిజమవుతాయంటే అది నమ్మడం ఒకటి, అది ఏ టైంలో కోరుకోవాలి కోరికలని కూడా తెలియాలి. ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. చాలామందికి రివర్స్ ఎందుకు అవుతాయంటే వారు కోరుకోవడం చాలా తప్పుగా కోరుకుంటారు. సో అందుకోసం మేము ప్రాపర్ కరెక్ట్ కోరుకున్న కోసం క్లాసెస్లో, ఎందుకంటే ఇక అన్ని విషయాలు కూడా మనం షేర్ చేసుకోలేము మేడం. కొన్ని విషయాలు మనం క్లాసెస్లోనే నేర్చుకుంటాం. కొంతమంది చూస్తే అందరికీ సక్సెస్ అనే కావాలని కోరుకుంటారు. గట్టిగా చెప్పండి, ఎవరైనా ఇంటర్వ్యూ చేశారు, మంచి ఇంటర్వ్యూ చేయాలని, లైఫ్ కోచ్ మంచిగా అందరికీ లైఫ్ సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక తీరుగా కోరికలు ఉంటాయి మేడం. బట్ అన్ని కోరికలు కూడా అందరికీ నెరవేరుతాయా? నెరవేరు. బట్ ఎవరైతే సంకల్ప శక్తి ఎక్కువ ఉంటుందో వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వారు నెరవేరాలంటే లోపల నుంచి సంకల్ప బలం ఎక్కువగా ఉండాలి మేడం. ఎప్పుడైతే సంకల్పం బలంగా ఉంటుందో వారు కోరుకున్న కోరికలే నెరవేరుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కోరుకున్న కోరికలు నెరవేరాలి. మీరు ఏమన్నారు, 1111. సో 1111 అంటే జస్ట్ ఇది టైం అనుకున్నాను సార్. లేదు, యూనివర్స్ అలైన్మెంట్ నెంబర్, అది ఇన్ఫినిటీ మీద. ఆ టైంలో ఏం చేయాలంటే ఒక ఇన్ఫినిటీ సింబల్ వేయండి. ఏమైనా ఇన్ఫినిటీ ఒక సింబల్ వేసేసి ఆ సింబల్ కింద 1111 రాసి మీరు ఏం చేస్తారంటే, మీరు కోరుకున్న కోరిక ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకోండి. ఓకే, ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటారో అప్పుడు మీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంటుంది. కొంతమంది ఏమంటారంటే, సార్ మా రాశి ఇది అని అదని, ఈ రాశి వారు ఏ రాశిని చూడండి, జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఈ సబ్జెక్ట్ని కనుక పట్టుకుంటే దాన్ని అధిగమించగలరా? ఎందుకంటే వశిష్ఠ మాస్టర్ వారు ఏమంటారంటే, చూడండి మేడం, కర్మ సిద్ధాంతం ఉంది, జాతకంలో ఏదైతే ఉందో జరుగుతుంది యాక్చువల్గా. కానీ దీన్ని అధిగమించే శక్తి, ఎప్పుడైతే మానవాతీత శక్తులు ఉంటాయో ఇవి పనిచేయవు. బట్ దానికోసం మన మనసును అదిలో ఉంచుకోవాలి మేడం. ఎవరైతే మనసులో అదిలో ఉంచుకుంటారో వారిపైన ఈ గ్రహదోషాలు అంటావు వాటికి. ఓకే, ఎప్పుడైతే గ్రహదోషాలు అంటావో ఆ వ్యక్తి సక్సెస్ అవుతుంటాడు. గ్రహాలకు అతీతంగా జీవించే శక్తి. చూడు మేడం, అన్ని పక్షులు వర్షం పడితే ఓకే గూట్లోకో గుహల్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఒక పక్షి మాత్రం మేఘం దాటి వెళ్తుంది. ఆ పక్షి పేరు ఏం పేరు చెప్పండి? ఈగల్, గద్ద. ఓకే, సో ఆ విధమైన యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైన యాటిట్యూడ్ మనకు వచ్చేస్తుందో ఏది మనకు అంటావు, కష్టాలు రావా మేడం మనుషులకు? డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా సార్. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిరాశ చెందుతుంటారు, నిస్పృహగా ఉంటారు. బట్ ఎన్నొచ్చినా నేను తట్టుకోగలను అని నమ్మి వాటన్నిటి నుంచి దాటి రావాలి. పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. దానికోసం మేము ట్రైనింగ్స్ అనేది ఇచ్చారు, దానికోసమే. సో ఎప్పుడైతే యాటిట్యూడ్ ఉంటుందో మనిషికి ఏదైనా సాధిస్తాడు మేడం. బట్ ఏంటంటే నమ్మాలి, నమ్ముతూనే వస్తాయి రిజల్ట్స్ అండి. సార్, ఈ లెవెల్ ఇస్ టు లెవెల్ అని సీక్రెట్ చెప్పారు కదా, ఇది ఏ టైంలో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవచ్చు? సో నేనేమంటానంటే, మనం ఎలా యూజ్ చేయాలని బదులు ఆ టైం మనకు చూడండి, మార్నింగ్ 11 వస్తుంది కదా, నైట్ కూడా 11 వస్తుంది. సో ఏ టైంలో అయితే మీరు 11 చూస్తారో ఆ టైంలో ఊహించుకోండి బెస్ట్. ఇప్పుడు మార్నింగ్ 11కు కరెక్ట్ అలారం మోగదు, అప్పుడు చిన్న అలారం సెట్ చేసుకోండి. 11 అలారం మోగని ఏం చేస్తాం, ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన వెంటనే మీరు థాట్ రిలీజ్ చేయండి. సార్, పర్టికులర్గా 11 ఎందుకు సెలెక్ట్ చేస్తారు? టోటల్ మేడం, ఆ 11 అనేది సింక్రనైజ్ అయిన నెంబర్, యూనివర్స్లో ఐక్యం.
సో ఒకటి 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 కలుస్తూ ఉంటాయి మేడం. సో ఆ 11 అనే టైంలో అన్నీ ఏమో ఏం కనబడతాయి, ఒకటి 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 ఒకటి. సో ఏమైంది ఇక్కడ అలైన్మెంట్ వచ్చింది కదా, అలైన్మెంట్ సింబల్ చూసినప్పుడు కనుక మీకు థాట్ ప్రాసెస్ను ఉపయోగించుకొని మీ జీవితంలో మీరు కోరుకున్న కోరిక ఆల్రెడీ నెరవేరినట్టు ఊహించుకోగలిగితే ఆ టైంలో మీరు అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. తప్పకుండా సార్. ఈ మధ్య మీరు ఏవో కొత్తగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అని విన్నాము. ఏం క్లాసెస్ సార్? ఎస్, ఆ క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసిన వెంటనే మా టీం మెంబర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్పెషల్లీ మైండ్ సెట్కి సంబంధించిన ట్రైనింగ్, ఎవరికైతే జాతకం చూడు బాగా డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ అవుతారో వాళ్ళు ఎలా బయటపడాలనే క్లాసెస్ అనేది ఉంటాయి. ఆ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు వారు. తప్పకుండా సార్. మన ప్రేక్షకుల కోసం లెవెల్ ఇస్ టు లెవెల్ సీక్రెట్ తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి అని అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.